ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మీ హృదయము ఏ భారముతో కొట్టుకుంటుంది? మీ ప్రార్థనలకు జవాబు రాకుండా పరలోకపు తలుపులు మూసుకుపోయినట్టు మీకనిపిస్తుందా? మీరెంతగా కన్నీరు కార్చినా, ఎన్ని ఉపవాసాలున్నా దేవుని సన్నిధిని అనుభవించలేక ఒంటరితనముతో కుంగిపోతున్నారా? అయితే వినండి, మన ప్రార్థనల ప్రవాహాన్ని ఆపేసే ఒక రహస్య అడ్డుగోడ మన హృదయంలోనే దాగి ఉంది. అదే సమయంలో పరలోకపు ఆశీర్వాదాల ద్వారాలను ఒక క్షణంలో తెరిచే ఒక మహా రహస్యము కూడా ఉంది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువు మనకు నేర్పిన పరలోక ప్రార్థనలో మా అపరాధములను మాకు క్షమించుము అని అడగడం వెనుక ఉన్న ఆ మర్మమేమిటో ఈ రాత్రి మీరు తెలుసుకోబోతున్నారు. మీ జీవితాన్ని మార్చేసే ఆత్మీయ ప్రయాణమిది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయమందు మీ పాదాల చెంతకు చేరుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. అయా, ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలలో ఉన్న గాయాలను, భారాలను తొలగించి మీ పరలోక శాంతితో నింపుమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సిరీస్లో ఇప్పటి వరకు మనము దేవుణ్ణి తండ్రిగా తెలుసుకున్నాం. ఆయన పరిశుద్ధ నామాన్ని గౌరవించడం నేర్చుకున్నాం. ఆయన రాజ్యాన్ని మన జీవితంలో ఆహ్వానించడం నేర్చుకున్నాం. ప్రతిరోజు ఆయనపై ఆధారపడే విశ్వాసాన్ని కూడా ధ్యానించాము. కానీ ఇప్పుడు యేసు మనలను మరో లోతైన సత్యమందు నిలబెడుతున్నాడు. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. ఈ యొక్క వాక్యము ఎందరో విశ్వాసులను ఆలోచింపజేసింది. ఎందుకంటే దేవుని క్షమాపణను కోరడము సులభమే, కానీ ఇతరులను క్షమించడము అదంత సులభము కాదు. అయితే యేసు ఎందుకు ఈ రెండు విషయాలను ఒకే ప్రార్థనలో కలిపాడు? ఈ ప్రార్థనను మొదటిసారి విన్న యూదులకు క్షమాపణ అనే మాట కొత్తది కాదు. పాపము చేసినప్పుడు వారు ఆలయానికి వచ్చేవారు. ఒక గొర్రెపిల్లను లేదా పావురాన్ని లేదా తమ స్తోమతకు తగ్గ బలిని తీసుకొని వచ్చేవారు. యాజకుడు ఆ బలిని అర్పించేవాడు. ఆ తరువాత వారి పాపాలకు ప్రాయశ్చిత్తము జరిగేదని వారు నమ్మేవారు. కాని ఆ వ్యవస్థకు ఒక పరిమితి ఉంది. అదే, పాపాలకు మళ్ళీ మళ్ళీ బలి అవసరం. ప్రతి సంవత్సరము ప్రాయశ్చిత్త దినము, మళ్ళీ బలి, మళ్ళీ రక్తము, మళ్ళీ నిరీక్షణ. ప్రియులారా, యేసు క్షమాపణను ఆలయ బలులతో మాత్రమే పరిమితము చేయలేదు. ఆయన చూపించింది హృదయ పరివర్తన. యేసు క్రీస్తు ప్రభు చెప్పిన క్షమాపణ కేవలం ఒక మతాచారము కాదు, అది దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించే మార్గము. అందుకే ఈ ప్రార్థనలో మా అపరాధములను క్షమించుము అని నేర్పించాడు. గమనించండి, యేసు ఇలా చెప్పలేదు, మంచి వారిని మాత్రమే క్షమించు లేదా చిన్న తప్పులనే క్షమించు అని కాదు. ఆయన మనలను ప్రతిరోజు దేవుని కృపపై ఆధారపడే జీవితానికి పిలుస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఉపయోగించిన అపరాధము అనే మాట యొక్క భావము కేవలము చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదు. బైబిల్లో పాపము అంటే దేవుని లక్ష్యాన్ని తప్పిపోవడం, ఆయన చిత్తానికి విరుద్ధంగా నడవడం. మనము మాటలలో, ఆలోచనలలో, చర్యలలో ఎన్నోసార్లు దేవుని పరిపూర్ణతకు తగ్గట్టుగా జీవించలేకపోతాం. అందుకే యేసు ప్రతిరోజు వినయముతో ఇలా ప్రార్థించమన్నాడు, తండ్రి, నన్ను క్షమించు అని. ఇక్కడ కీర్తనల గ్రంథము 51వ అధ్యాయాన్ని గుర్తు చేసుకుందాం. బత్షెబాతో చేసిన ఘోరమైన పాపము తర్వాత దావీదు రాజు హృదయము ముక్కలైపోయింది. నాతాను ప్రవక్త వచ్చి తన తప్పును ఎత్తి చూపినప్పుడు దావీదు సాకులు చెప్పలేదు. తన రాజరికాన్ని అడ్డుపెట్టుకోలేదు. దేవుని సన్నిధిలో సాష్టాంగపడి, దేవా, నీ కృప చొప్పున
నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అని ప్రార్థించాడు. గమనించండి, దావీదు తన మంచి పనులను చూపించలేదు, తన రాజ్యాన్ని చూపించలేదు, తన విజయాలను చూపించలేదు. అతను కేవలము దేవుని కృపను మాత్రమే ఆశ్రయించాడు. ఎందుకంటే పాప భారముతో ఉన్న హృదయంలోనికి పరలోకపు క్షమాపణ ఒక్కటే విముక్తినిస్తుందని అతనికి తెలుసు. అదే యేసు మనకు నేర్పించిన ప్రార్థన యొక్క హృదయము. ప్రియులారా, ఈ సందేశము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ రహస్యము ఏంటంటే, దేవుని క్షమాపణ అనేది నిరంతరము ప్రవహించే ఒక జీవనది. మనం మన పాపాలను దాచిపెట్టుకున్నంత కాలము ఆ నదిలో మనము పాలు పొందలేము. దేవుడు మూసిన ఆ తలుపు వెనక కూడా ఒక గొప్ప ప్రణాళిక దాగి ఉంటుంది. అలాగే మన హృదయ వాకిలిని పశ్చాత్తాపముతో తెరిచినప్పుడు దేవుడు తన అపారమైన కృపను మనపై కుమ్మరిస్తాడు. దేవుని ప్రేమ ఎప్పటికీ తగ్గదు. కానీ ఆ ప్రేమను మనము అనుభవించాలనంటే మనము దావీదు వలె మన తప్పులను ఒప్పుకునే దీన మనసు కలిగి ఉండాలి. క్షమాపణ అనేది కేవలం ఒక శిక్ష నుండి తప్పించుకోవడము కాదు, అది తండ్రి హృదయానికి మనల్ని మళ్ళీ దగ్గర చేసే ఒక వంతెన. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో హృదయానికి తాకే ఒక నిజ జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితము జరిగిన ఒక నిజ జీవిత సంఘటనను మీకు జ్ఞాపకము చేస్తాను. ఒక నగరములో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉండేవాడు. ఆయన చాలా భక్తి గలవాడు. దేవుని మందిరానికి వెళ్ళేవాడు. ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు. కాని ఆయన వ్యాపారంలో ఒక భాగస్వామి ఆయనను ఘోరంగా మోసము చేశాడు. ఆ మోసము వల్ల ఆయన సర్వస్వము కోల్పోయాడు, అప్పుల పాలయ్యాడు. ఆ కోపముతో, పగతో ఆయన ప్రతిరోజు ఆ మోసము చేసిన వ్యక్తిని శపిస్తూ ఉండేవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ తర్వాత ఆయన ఏ వ్యాపారము చేసినా కలిసి రాలేదు. ఇంట్లో భార్య పిల్లల ఆరోగ్యము క్షీణించిపోయింది. ఆయన ప్రతిరోజు కన్నీటితో దేవుణ్ణి ప్రార్థించేవాడు. ప్రభువా, నేనేమి తప్పు చేశాను? నా ప్రార్థనలు ఎందుకు వినడం లేదు అని. ఒక రాత్రి ప్రార్థనలో అతను కూర్చున్నప్పుడు దేవుని స్వరము ఆయన హృదయంలో బలముగా వినిపించింది. నీవు ఆ వ్యక్తిని క్షమించనంత వరకు నీ హృదయంలో ఉన్న ఆ పగ అనే తాళము నా పరలోకపు దీవెనల తలుపులను మూసి ఉంచింది అని. ఆ వ్యాపారవేత్త ఏడ్చుకుంటూ, అవును తండ్రి, నన్ను మోసము చేసిన వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఆయన క్షమించాడో ఆ మరుసటి రోజు నుండే ఆయన జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి. పోయినవన్నీ దేవుడు రెండంతలుగా తిరిగి ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ కన్నీళ్లు రేపటి మీ సాక్ష్యముగా మారవచ్చు. ఒకవేళ మీరు కూడా ఆ క్షమాపణను అడగగలిగితే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము కూడా దేవుని ముందు నిజాయితీగా నిలబడుతున్నామా? లేదా మన తప్పులను దాచుకుంటున్నామా? మీ ఆర్థిక సమస్యలు, అప్పుల భారము మిమ్మల్ని వేధిస్తున్నాయా? ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో నష్టాలు మిమ్మల్ని కుంగదీస్తున్నాయా? దేవుడు పరిపూర్ణమైన మనుషులను వెతకడం లేదు, పశ్చాత్తాపపడే హృదయాలను ఆయన వెతుకుతున్నాడు. ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. కానీ మీ ప్రార్థనలకు జవాబు రావాలనంటే దేవుని సన్నిధిలో మీ తప్పులను ఒప్పుకోండి. ప్రభువా, నా స్వార్థాన్ని, నా కోపాన్ని, నా బలహీనతలను క్షమించు అని అడగండి. ఆయన మీ అప్పుల నుండి, మీ ఆర్థిక ఇబ్బందుల నుండి మిమ్మల్ని విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన కుటుంబాలలో ఈరోజు శాంతి ఎందుకు కరువైపోతుంది? భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు కొండంత గోడలుగా మారుతున్నాయి. ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపించుకుంటూ క్షమించలేక నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రియమైన దంపతులారా, తల్లిదండ్రులారా, యేసు నేర్పిన ప్రార్థనను మీ కుటుంబంలో
వర్తింపజేయండి. దేవుడు మనలను ప్రతిరోజు క్షమిస్తూ ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులను మనమెందుకు క్షమించలేకపోతున్నాం? మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మీ కుటుంబ సమాధానాన్ని పునరుద్ధరించాలని ఆశిస్తున్నాడు. ఒకరినొకరు క్షమించుకోవడము ద్వారానే కుటుంబంలో పరలోకపు ఆనందము విరాజిల్లుతున్నది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వాసముతో నిలబడిన ప్రతి అడుగు దేవుని మహిమను చూస్తుంది. దేవుడు మీ కొరకు ఆయన ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. కాబట్టి నిరాశ పడకండి. మీ అనారోగ్యము క్షీణించిన, మీ నిరీక్షణ బలహీనపడిన దేవుని వాగ్దానాల మీద దృఢముగా విశ్వాసము కలిగి నిలబడండి. ఆయన మిమ్మల్ని క్షమించి, కడిగి, పవిత్రపరిచి ఒక నూతన సృష్టిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆలస్యము చేస్తాడు, కాని ఎన్నడూ ఎవరిని విస్మరించడు. ఆయన సరైన సమయంలో మీ జీవితంలో అద్భుతాలను చేయబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థన అనేది కేవలము మన కోరికల జాబితాను దేవునికి చదివి వినిపించేది కాదు. అది దేవుని హృదయ స్పందనను మన హృదయానికి అనుసంధానము చేసే ఒక ఆత్మీయ సాధనం. మనం మోకరించి మా అపరాధములను క్షమించుము అని అడిగినప్పుడు పరలోకములో ఒక గొప్ప చలనం ఏర్పడుతుంది. నలిగిన, విరిగిన హృదయముతో చేసే ప్రార్థన ఆకాశాన్ని చీల్చుకుంటూ దేవుని సింహాసనాన్ని చేరుకుంటుంది. ఆ ప్రార్థనే ప్రతి అసాధ్యాన్ని సుసాధ్యము చేస్తుంది. ఈ రాత్రి ఈ వాక్యము మనకు నేర్పించే స్పష్టమైన జీవిత పాఠము ఏమిటంటే, దేవుని క్షమాపణను పొందడము ఎంత భాగ్యమో, ఆ క్షమాపణలో జీవిస్తూ మన అపరాధాలను ఒప్పుకోవడము అంతకంటే గొప్ప ఐశ్వర్యం. మనము తగ్గించుకున్నప్పుడే దేవుడు మనలను హెచ్చిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ మీ గదిలో మీరు ఒంటరిగా కూర్చొని ఉండవచ్చు. మీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా నిద్రిస్తున్నా మీ కళ్ళలో మాత్రము నిద్ర కరువై రేపటి గురించిన ఆందోళనలతో మీ గుండె బరువెక్కిపోయి ఉండవచ్చు. మీ మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో వేదనలు. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి? దేవుడు నిజంగా నా ప్రార్థనలు వింటున్నాడా అని మీ ఆత్మలోతుల్లో నుండి ఒక మూలుగు వినిపిస్తూ ఉండవచ్చు. కాని ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ హృదయ భారం అంతటినీ, ఆ చేదు జ్ఞాపకాలను మిమ్మల్ని నిల్వనీయకుండా చేస్తున్న ఆ వేదననంతటినీ ఈ క్షణమే ఆ యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత పూర్తిగా పెట్టివేయండి. మీరు అనుభవిస్తున్న ఆ కన్నీటి లోయ శాశ్వతము కాదు. దేవుని సమయము ఎప్పుడూ అత్యంత సరి అయిన సమయమే. ఆయన మీ కథను ఇంకా ముగించలేదు. ఇది కేవలము ఒక అధ్యాయం మాత్రమే. మీ జీవితపు తదుపరి పేజీలలో ఆయన తన అద్భుతమైన మహిమను రాయబోతున్నాడు. ఈ క్షణంలోనే పరలోకము నుండి ఒక దివ్యమైన కాంతి మీపై ఉదయిస్తుంది. ఆయన పారమైన క్షమాపణ, కొలువలేనంతటి ప్రేమ మరియు మానవ మేధస్సు కందని పరలోకపు మహాశాంతి మీ హృదయాన్ని, మీ మనస్సును పూర్తిగా ఆవరించబోతున్నాయి. మీ చుట్టూ ఉన్న తుఫాను ఎంత పెద్దదైనా మీ పడవను నడిపించే నావికుడు యేసయ్యే అని నమ్మండి. ఆ భయము, ఆ ఒంటరితనము, ఆ ఆందోళన ఇప్పుడే మిమ్మల్ని విడిచిపోతున్నాయి. ధైర్యంగా ఉండండి, నిమ్మలంగా ఉండండి. ఎందుకంటే రాజుల రాజు, ప్రభువుల ప్రభువైన ఆ దేవుని జీవము గల సన్నిధి మీతోనే ఉంటుంది, మీలోనే ఉంటుంది. కాబట్టి నమ్మిన వారందరూ మీరున్న స్థితిలో వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆ పరలోకపు తండ్రి వైపెత్తి నాతో పాటు ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ రాత్రివేళ మీ బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యముతో, నొప్పులతో బాధపడుతున్నారో వారిని మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి. కుటుంబాలలో ఉన్న గొడవలను తీసివేసి
సమాధానాన్ని దయచేయండి. అప్పుల బాధల్లో ఉన్నవారికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి మీ పరలోక ఐశ్వర్యము నుండి ద్వారాలను తెరవండి. దేవా, యవనస్తుల ఉద్యోగాల కొరకు, వివాహ ప్రయత్నాల కొరకు, పిల్లల చదువుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రయాణాలలో ఉన్న వారికి తోడుగా ఉండండి. పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు జ్ఞానాన్నివ్వండి. మా సంఘాలను, మా దేశాన్ని మీ కృపలో భద్రపరచండి. ఈ రాత్రి మీ బిడ్డలకు ప్రశాంతమైన నిద్రను, రేపటి దినాన్ని చూడగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలో ఇంకా ఒక ఆశ్చర్యకరమైన భాగముంది. మేమును మా అపరాధకులకు క్షమించున్న ప్రకారము అన్న మాట ఎందుకు దేవుని క్షమాపణను మనము ఇతరులను క్షమించడముతో యేసు అనుసంధానించాడు. నేను క్షమించకపోతే దాని ప్రభావము నాపై ఉంటుందా? సిలువపై యేసు తనను సిలువ వేసిన వారిని ఎందుకు క్షమించాడు? ఈ అద్భుతమైన పరలోక రహస్యాన్ని 4వ ఎపిసోడ్ 2వ భాగములో లోతుగా అధ్యయనము చేద్దాం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఆత్మీయ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ విభాగములో ఆమెన్ అని రాసి మీ విశ్వాసాన్ని ప్రకటించండి. దేవుని ప్రేమను ఇతరులకు పంచడానికి ఈ వీడియోను కనీసము 3 వ్యక్తులకు, లేదా మీ వాట్సాప్ గ్రూపులో, లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. మీ ప్రత్యేక ప్రార్థన అభ్యర్థనలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు పంపండి, లేదా నేరుగా మీరే ఫోన్ ద్వారా నాకు తెలియజేయండి. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు రాత్రికాల ప్రార్థన అనే ఆత్మీయ ప్రయాణంలో నాతో కలిసి దేవుని వాక్యాన్ని ఆనందించండి. అప్పటి వరకు దేవుని కృప మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.